ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు మధ్యాహ్నం అఫీషియల్గా రియల్మీ కంపెనీ రియల్మీ GT Neo 3T మొబైల్ ఫోన్ ని మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు ఈ ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి దీన్ని పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అని. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ప్రైజింగ్ తెలియదు. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని అరౌండ్ వీళ్ళు 30,000 రూపీస్ బేస్ వేరియంట్ 6+128GB వేరియంట్ ని మన ముందుకు తీసుకొస్తూ కార్డ్ ఆఫర్ తో ఆల్రెడీ 7,000 డిస్కౌంట్ ఇస్తానంటున్నారు కాబట్టి మేబీ ఇది 22,000-23,000 రూపీస్ సెగ్మెంట్ లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది నేను అనుకుంటున్నాను. సో 22-23 బడ్జెట్ సెగ్మెంట్ లో ఓకే మనం కన్సిడర్ చేయొచ్చు దీనిలో ఉన్నటువంటి ఫీచర్స్ కి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఇంతకీ లైక్ చేశారా? లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, రీటైల్ బాక్స్ అయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. G2 Neo 3T అని చెప్పి బాక్స్ కంటెంట్స్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ మీరు చూసారంటే దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో వీటితో పాటు ఇక్కడ సార్ వాల్యూస్ అలాగే మనకి బ్యాండ్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సార్ వాల్యూస్ కూడా మనకి ఇండియన్ స్టాండర్డ్స్ కి లోబడే మనకు రావడం జరుగుతుంది. ఇక బాక్స్ లో కొంత మనకి పేపర్ వర్క్ అండ్ దీంతో పాటు మనకు ఒక TPU కేస్, హ్యాండ్సెట్, అలాగే 80 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్, అలాగే హై క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక డేటా కేబుల్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. అఫ్ కోర్స్ బిల్డ్ క్వాలిటీ కూడా బానే ఉంది. అంతే, దాట్స్ ఇట్. ఫస్ట్ దీన్ని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా గ్లాస్ ఏం కాదు, ఇది పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. సో దీంట్లో వీళ్ళు వచ్చేటప్పటికే రేస్ కార్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్ ఉంటుంది చూసారా, దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఈ డిజైన్ అయితే మన ముందు తీసుకొచ్చారంట. దీంట్లో బేసికల్లీ మీకు 3 కలర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఎల్లో ఇప్పుడు మీరు చూస్తుంది, అండ్ దీని తర్వాత మీకు వైట్ ఒకటి, అలాగే బ్లాక్ కలర్ ఒకటి. ఎల్లో అయితే ప్రిఫర్ చేయండి, అండ్ కొంచెం డిఫరెంట్ గా ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది, లేదా వైట్ అండ్ బ్లాక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. దీంట్లో ఏ విధమైనటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ అయితే ఉండదు, బట్ సిమ్ కార్డ్ దగ్గర గ్యాస్ కిట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి P2A నానో స్ప్లాష్ రెసిస్టెంట్ కింద దీన్ని అయితే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పర్వాలేదు, హ్యాండీగా ఉంది. ఎగ్జాక్ట్లీ మనకి ఫింగర్ టచ్ అయ్యేదాకా. దీంట్లో సైడ్ మౌంటెడ్ కాదు, అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ దీని అన్లాక్ స్పీడ్ కూడా చాలా బాగుంది. ఇది ఆప్టికలే, అల్ట్రాసోనిక్ అయితే కాదు. ఇక బాటమ్ మీరు చూసారంటే సిమ్ కార్డ్ స్లాట్, అండ్ దీంట్లో మీకు డ్యూయల్ సిమ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎడిషనల్ మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఉండదు, అంటే ఖచ్చితంగా మీరు మెమరీ కార్డ్ని అయితే వేసుకొని అప్గ్రేడ్ చేసుకోలేరు. అలాగే మీకు ప్రైమరీ మైక్రోఫోన్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్ తో పాటు ప్రైమరీ స్పీకర్ గ్రిల్ అయితే మన ముందుకు ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ ని ప్రొవైడ్ చేస్తే, టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ పరంగా మనకు వచ్చేటప్పటికే కొంచెం రిఫ్రెష్మెంట్, అది కూడా బ్యాక్ సైడ్ ఫ్లాగ్ కైండ్ ఆఫ్ డిజైన్ తోటి అనిపిస్తుంది, కానీ రెగ్యులర్ ట్రెడిషనల్ రియల్మీ ఫోన్స్ ఎలా అయితే ఉంటాయి అలాగే ఉంటుంది. ఇది కాంపాక్ట్ గా, హ్యాండీగా కూడా మనకు రావడం జరుగుతుంది. సో డిజైన్ పరంగా అయితే పెద్దగా ఏం మార్పు అయితే లేదు, కానీ బట్ ట్రెడిషనల్ రియల్మీ ఫోన్ చూస్తున్నటువంటి ఫీలింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది, ఎక్సెప్ట్ ద బ్యాక్ ప్యానల్. అండ్ ఫోన్ కూడా మీకు అరౌండ్ వచ్చేటప్పటికి మీకు 8.7mm థిక్నెస్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఓవరాల్ గా ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 195 grams గా మనకు రావడం జరుగుతుంది. పర్వాలేదు, ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దీంతో పాటు మనకి దీంట్లో బాక్స్ లోనే మనకి TPU కేస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు బ్లాక్ కలర్ ని ప్రొవైడ్ చేస్తారు, ఎందుకంటే ఎల్లోయిష్ కాకుండా ఉండడం కోసం. కానీ ఇనిషియల్ గా మనం వాడుకునేటప్పుడు దీనిలో ఉండేటువంటి మెయిన్ ప్రైమరీ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ ని అయితే ఇది డ్యామేజ్ చేస్తుంది. అండ్ పర్వాలేదు, ఈ కెమెరా బంప్స్ దగ్గర కావచ్చు, లేదా ఈ స్క్రీన్ దగ్గర కావచ్చు, అంటే పొరపాటున మొబైల్ ఫోన్ మనకి ఇట్లా పొరపాటున కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ, ఎందుకంటే ఆ కార్నర్ ఉండేటువంటి బంప్స్ మనకి హైట్ ఉండటం వల్ల. సో విచ్ ఇస్ గుడ్, బట్ నాకైతే ట్రాన్స్పరెంట్ ఇష్టం కంపేర్ టు దీనికన్నా. సో ఇలా నేను వాడటం కన్నా కానీ బ్యాడ్ గా వాడి, లేదా దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ కేసు వచ్చినప్పుడు ట్రాన్స్పరెంట్ ది యూజ్ చేస్తాను, ఎందుకంటే ఆ డిజైన్ కోసమే కదా మనం ఖర్చు పెడుతుంది. ఇక దీనిలో మనం పెర్ఫార్మెన్స్ విషయానికి వద్దాం. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 870 SoC, అది కూడా 7 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, 2.4 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. దీంతో పాటు మనకి ఎడ్రినో కి సంబంధించినటువంటి 620 GPU మనకు రావడం జరుగుతుంది.
టోటల్లీ మీకు చెప్పాలంటే ఒక ఫ్లాగ్షిప్ కన్నా కొంచెం బిలో లెవెల్లో మీరు ఒక మంచి ప్రాసెసర్ చూస్తున్నారు అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పుడు ఒక 5G మొబైల్ ఫోన్. అప్రాక్సిమేట్లీ దీంట్లో మనకి 7 5G బ్యాండ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. మిడ్స్ అలాగే లోస్ అలాగే కొన్ని హైస్ ని కూడా వీళ్ళు కవర్ చేయడం అయితే జరుగుతాయి. సో ఇది ఫ్యూచర్ రెడీ కూడా. ఈవెన్ దీంట్లో మనకి ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ ని యూస్ చేశారు. అండ్ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీతో పాటు 6GB ఉంది అన్నట్లయితే మరొక ఆల్మోస్ట్ 5GB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ 8GB అయితే ఆల్మోస్ట్ 8GB అయితే మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ అప్లికేషన్స్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు, బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ అవుతూ ఉండాలి అన్నట్లయితే కనుక వాళ్ళకి మాత్రం ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నార్మల్ యూజర్స్ కి అయితే పెద్దగా మీకు డిఫరెన్సియేషన్ అయితే ఏమీ రాదు. అంటే విర్చువల్ మెమరీలో స్టోర్ చేసుకున్నటువంటి యాప్ మెమరీకి ఏవైతే ఉన్నాయో దానికి విర్చువల్ మెమరీ ఉపయోగపడడం జరుగుతుంది అంతే. ఇక దీంట్లో మనకి స్టోరేజ్ కూడా UFS 3.1 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఫ్లాగ్షిప్ లెవెల్ రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. Realme UI 3 వర్షన్ తోటి. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ కి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ ప్యాచెస్ కూడా అప్రాక్సిమేట్లీ వీళ్ళు 3 years మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో డే టు డే లైఫ్ లో ఎలాంటి హ్యాంగ్ కానీ ఎలాంటి ల్యాగ్ కానీ లేకుండా సో పెద్ద పెద్ద యాప్స్ ను కూడా చాలా సునాయాసంగా ఇది ప్రాసెసింగ్ అయితే చేయగలదు. ఈవెన్ పర్వాలేదు ఒకవేళ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మీరు గేమర్ అయి ఉన్నట్లయితే గేమింగ్ కూడా ఇది బాగానే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక దీనిలో మనం డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.64 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అది కూడా మీకు సామ్సంగ్ కి సంబంధించినటువంటి E4 డిస్ప్లే అయితే మనకి యూస్ చేయడం జరిగింది. ఇందులో హైలైట్ ఏంటి అంటే మాక్సిమం బ్రైట్నెస్ నెట్స్ అవుట్డోర్ కండిషన్ లో 1300 నిట్స్ దాకా అయితే ఇది వెళ్ళగలదు. అండ్ దీంట్లో మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అండ్ 340 Hz కి సంబంధించినటువంటి టచ్ శాంపుల్ రేట్ ని మన ముందు తీసుకొచ్చారు. సో ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లేకి ఏ మాత్రం లెవెల్ తగ్గకుండా మనకి ఇది అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇందులో వచ్చేటప్పటికి మనకి HDR10 HLG అలాగే మనకి PCI P3 కూడా 100% రావడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా OTT లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ స్ట్రీమింగ్ కంటెంట్ ని ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఎంజాయ్ చేయగలరు. ఇవే కాదు ఒకవేళ మీరు గనక OTT లవర్ అయి ఉన్నట్లయితే దీంట్లో అలాంగ్ సైడ్ విత్ వీడియోతో పాటు ఆడియోలో కూడా ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇట్ సపోర్ట్స్ ఫర్ డాల్బీ అట్మాస్ ఆల్సో. సో ఇదే కాదు ఒకవేళ మీరు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లవర్ అయినట్లయితే ఎస్ ఇందులో మనకి ఆ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక దీంట్లో మనము కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. రీడిజైన్ రీఆప్టిమైజ్డ్ అని మనం చెప్పుకోవచ్చు. కెమెరాస్ లో క్వాలిటీ ముఖ్యంగా లో లైటింగ్ కండిషన్ లో మాత్రం చాలా బాగా వస్తుంది. దీంట్లో మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. కానీ క్వాలిటీ మాత్రం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అనుకోవచ్చు రియల్మీ చూసినట్టు వాటిలో. అండ్ దీంట్లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మరొక కెమెరా మన ముందు తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా మీకు 119 degrees దాకా రావడం జరుగుతుంది. లో లైటింగ్ కండిషన్లో కావచ్చు, డే లైట్లో కావచ్చు, ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్లో HDR ఏదైతే ఉందో మరింత బెటర్గా కనపడటం అయితే జరుగుతుంది రెగ్యులర్గా నార్మల్గా ఉండేటువంటి ప్రైమరీ సెన్సార్ కన్నా. ఇక దీంట్లో మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. మ్యాక్రో షాట్స్ తీయడం కోసం పర్వాలేదు డీసెంట్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అయితే ఇవి మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు ఫ్రంట్ వచ్చేటప్పటికి 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. డీటెయిలింగ్ పర్వాలేదు బాగానే ఉంది. అండ్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే వేర్ మీరు చూసారు అన్నట్లయితే అప్ టు 4K 30 FPS దాకా మీరు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ ఫ్రంట్ కూడా మీరు 1080p అది కూడా 30 FPS దాకా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక కెమెరా సెంట్రిక్ గా కూడా పర్వాలేదు నాకు పెర్ఫార్మెన్స్ బాగానే ఉండాలి అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీనిలో మనం బ్యాటరీ విషయానికి వద్దాం. 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు దీంట్లో మనకి 80 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ప్రొవైడ్ చేయడంతో పాటు చార్జర్ ని కూడా బాక్స్ లోనే మనకు ప్రొవైడ్ చేశారు. సో నో వరీస్, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మళ్ళీ కొనుక్కోవాలని చెప్పి. అండ్ ఇది 0 to 50% ఆఫ్ ద ఛార్జింగ్ కేవలం 12 minutes లోనే కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఫోన్ వచ్చేటప్పటికి మీకు అప్రాక్సిమేట్లీ 28 minutes to 30 minutes లో ఫుల్ గా ఛార్జ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో బ్యాటరీ యొక్క బ్యాకప్ విషయానికి వచ్చారంటే ఒకవేళ మీరు కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే యూస్ చేస్తున్నారు, హెవీ యూజర్ కాకపోయినా కానీ మీకు 1 day బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేశారు అన్నట్లయితే మీడియం యూజర్ అయితే 1.5 day బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఒకవేళ మీరు కనుక హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆఫ్ చేసుకోండి, కంప్లీట్ గా 1 day బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో అది
కూడా 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్ మీద నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు కనుక 60 హెడ్స్ లేదా ఆటో స్విచ్ వాడారు అన్నట్లయితే ఇంకొంచెం బెటర్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక దీంట్లో కనెక్టివిటీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి డ్యూయల్ 5G సపోర్ట్ చేయడం జరుగుతుంది. 4G క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై అలియన్స్ 6 కూడా మనకి ఇందులో సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.2 టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. NFC కూడా ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇందులో హాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది చూసారా, టాప్టిక్ ఫీడ్బ్యాక్ అని అంటారు వీళ్ళు. అంటే మనము టైప్ చేస్తున్నప్పుడు ఆ ఫీడ్బ్యాక్ ఉంది చూసారా, చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంది. నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అనే నా అభిప్రాయం. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ దీంట్లో స్టాండర్డ్ 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ బ్లూటూత్ వైర్లెస్ యాక్సెసరీస్ మీద అయితే ఆధారపడాల్సిందే. ఇక ఫైనల్ గా అసలు ఎవరికి మొబైల్ ఫోన్, ఒకవేళ మీరు డే టు డే లైఫ్ లో కొంచెం హెవీ యూజర్, అలాగే బ్యాటరీ బ్యాకప్ తో పాటు ఒక మంచి కెమెరా ఉన్నటువంటి మొబైల్ ఫోన్ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, ఒక రకంగా చెప్పాలన్నట్లయితే ఆల్మోస్ట్ డిస్ప్లే కూడా దీనిలో ఫెంటాస్టిక్ గా ఉంది. అన్ని కలబోసినటువంటి ఒక డివైస్ కావాలి, పర్టికులర్ గా నా బడ్జెట్ కనుక బిలో 25,000 రూపీస్ లో చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం సుమారుగా దీన్ని 22-23 వేల రూపాయలకి ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్స్క్లూడింగ్ కార్డ్ ఆఫర్స్ తీసుకొస్తే గనక అమేజింగ్ డీల్ అనే, అంటే ఇది అప్రాక్సిమేట్లీ మనకి 20,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. నిజంగా ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో మాత్రం కిల్లర్ డీల్ అనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.